తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మిత్రుల సహాయంతో మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అవి అందుకునే ప్రయత్నం చేసుకోండి. ధనానికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు రావడంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దీంతో పాటు విద్యార్థులకు ఈ సమయంలో అంటే సైన్స్కి సంబంధించి, గణితానికి సంబంధించి, న్యాయ వ్యవస్థ అంటే లా చదివే విద్యార్థులకు సక్సెస్ రావడంతో పాటు మీరు ఏదైతే గోల్స్ అనుకుంటున్నారో ఆ గోల్స్ ని రీచ్ అయ్యేందుకు ఈ రోజు చాలా అనువుగా ఉండబోతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. అయితే శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు, కానీ అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవే, మరీ పెద్దగా కాకపోయినప్పటికీ కొంత అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. ఆహార వ్యవహారాలలో కొద్దిగా నియమ నిబంధనలు పాటించుకున్నట్టయితే ఆ చిన్న చిన్నవి తొలగిపోతాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా మీకు దగ్గరలో విష్ణు సంబంధిత ఆలయాలను దర్శించి అక్కడ స్వామివారికి మీ పేరిట తులసి దళాలను కనుక సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి వృత్తిలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. దీంతో పాటు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉండబోతోంది. గతంలో ఏవైనా ఇబ్బందులు ఉండడం కానీ, బంధువులతో దూరం అవ్వడం కానీ, లేదా భార్యాభర్తల మధ్య దూరం పెరగడం కానీ, అలాంటి ఇబ్బందులు ఏమైనా మీకు గతంలో ఉండి ఉంటే అవి ఈ రోజుతో సామరస్యంగా పరిష్కారం అయ్యి ఆనందకరంగా, సంతోషంగా, ఉల్లాసంగా కుటుంబ వాతావరణం చక్కగా ఉండబోతోంది. శుభకార్యాలకు కానీ లేదా శుభవార్తలు వినడానికి కానీ ఈరోజు సూచనప్రాయంగా కనబడుతోంది. ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజు తీసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉండబోతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయంలో 5 అరటి పళ్లను దానంగా ఇచ్చి 4 పళ్ళు అక్కడ దేవాలయంలో వదిలేసి 1 పండును మాత్రం మీరు తెచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ధైర్యము, ఉత్సాహము పెరగడంతో పాటు వ్యాపారంలో ఆశించినంత లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే బంధువులతో అనుబంధం బలపడడంతో పాటు గతంలో మీ మీద ఏదైనా నిందలు కానీ లేదా అపవాదులు కానీ ఉండి ఉంటే అర్థం చేసుకుని సామరస్యంగా మీతో మెలిగే అవకాశాలు ఈ రోజు కనబడుతున్నాయి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక గతంలో ఏదైనా ఇబ్బందికరమైన ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక అవి కొద్ది కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు మీరు గంగా జలంతో కనుక స్నానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి సందేహం రావచ్చు, మాకు గంగా జలం లేదు, మరి మేము దేంతో చేయాలి అని అనుకున్నట్టయితే కొద్దిగా పసుపుని కనుక మీ స్నానం చేసే దాంట్లో కనుక నీళ్లలో వేసుకుని స్నానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు శివాలయ దర్శనం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి అనుకోని లాభాలు రావడంతో పాటు పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. వృత్తి వ్యాపారంలో మీరు విజయం సాధిస్తారు. దీంతో పాటు గౌరవ ప్రతిష్టలు కూడా ఈ రోజు మీరు పొందబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము, గోమాతకు ఆహారాన్ని మీ చేత్తో పెట్టినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.